కాకినాడ జిల్లా జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా అడప భరత్ కుమార్ పాలకవర్గం స్వీకారం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యాలయం నందు చైర్మన్ గా అడప భరత్ కుమార్, వైస్ చైర్మన్ బుద్దిరెడ్డి శ్రీనివాస్, డైరెక్టర్లు బాధ్యతలు చేపట్టారు. యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ సమక్షంలో రిజిస్టర్లో సంతకాలు చేసి అక్కడి నుండి భారీ ఊరేగింపుతో జగ్గంపేట గ్రామ దేవత రావులమ్మ వారిని దర్శించుకుని అక్కడి నుండి సోమలమ్మ అమ్మవారిని దర్శించుకుని రాజమండ్రి రోడ్ లోని పరిణయ ఫంక్షన్ హాల్ కి చేరుకున్నారు. జగ్గంపేటలోని పరిణయ ఫంక్షన్ హాల్ నందు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వారందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మొదటి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. పార్టీని నమ్ముకుంటే ఎవరైనప్పటికీ వాళ్ళకి పార్టీ సరైనటువంటి గుర్తింపు వస్తుందో అనేటువంటి నిదర్శనం భారత్ ప్రెసిడెంట్గా, తర్వాత జనసేనలో చేరి జనసేనలో కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ హైకమాండ్ తోటి కూడా మంచిగా ఉంటూ లాయల్గా ఉంటూ అతి కొద్ది కాలంలో 2 పదవులు సంపాదించాడు. ఒకటి మొట్టమొదటిగా ఒక పదవి వస్తే ఆ పదవి ప్రమాణ స్వీకారం పెడితే స్టేజ్ పడిపోయింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ వాళ్ళ పార్టీలు కానీ నాతో కూడా చెప్తూ ఉంటారు. కాకపోతే కూడా కోఆపరేటివ్ వ్యవస్థలో పనిచేశాడు. ఒక డైరెక్టర్గా కానీ లేకపోతే ఒక సొసైటీ ప్రెసిడెంట్గా కానీ పనిచేశాడు. అతని చిన్నతనంలో మా నియోజకవర్గంలో వాళ్ళ నాన్న వాళ్ళంతా మంచి కార్యకర్తలు, చాలా మంచి వ్యక్తి. మొట్టమొదటిగా కలిసారు. ఈ సందర్భంగా ఈ సభకి సందర్భంగా అతను కూడా తొమ్మిది మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అసలు సహాయం మైక్ కూడా సహాయం పోయింది. తీసుకో ఎక్కువ సౌండ్ రావాలి. అదేవిధంగా బై-ఎలక్షన్ నెహ్రూ అంతకుముందు కోర్సు భారత్ ఉండేవాడు. బై-ఎలక్షన్ అంతకుముందు నుంచి నాకు పరిచయం ఉంది. నెహ్రూ యొక్క క్యారెక్టర్ ఏంటంటే కష్టపడి పనిచేస్తాడు. అప్పుడప్పుడు కోపంగా మాట్లాడతాడు తప్ప కష్టపడి పనిచేస్తాడు. పదవి వచ్చినాడు కానీ పార్టీకి ఎవరైతే కష్టపడతారో ఏ పార్టీ అయినప్పటికీ కూడా జనసేన అవ్వచ్చు, లేకపోతే తెలుగుదేశం అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కూటమి అవ్వచ్చు, మిగతా ఎవరైనప్పటికీ కూడా ఎవరైతే నిస్వార్థంగా కష్టపడి పనిచేస్తారో వాళ్ళు గుర్తిస్తారు తప్పకుండా. సంపాదించాలంటే ఏదో సందర్భంలో సంపాదించడం అది కూడా పర్మనెంట్ గా ఉండదు. అంతే పర్మనెంట్ గా మనం చిరస్థాయిగా సమాజంలో నిలబడాలంటే మనం సర్వీస్ చేయాలి సమాజానికి.
అదేవిధంగా మన పదవిని సద్వినియోగపరచాలి. ఆ విధంగా సద్వినియోగపడితేనే మన గుర్తింపు ఉంటుంది. పార్టీలో గుర్తింపు ఉంటుంది, ప్రజల్లో గుర్తింపు ఉంటుంది, సమాజంలో గుర్తింపు ఉంటుంది. కోరుతున్నా చూడవలసినటువంటి బాధ్యత కూటమి నాయకులందరి మీద, కూటమి కార్యకర్తల మీద ఉందనేటువంటి కూడా మీకు ఈ సందర్భంగా మనం కానీ ఇప్పుడు మళ్ళీ నాయకులని మన అధికారులను సంపాదించుకోవాలనుకుంటే కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే ప్రజలు చాలా బాగుంటుంది. నాయకులతో తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. ఇవాళ ప్రమాణ స్వీకార బాధ్యతలు తీసుకుంటున్నటువంటి చైర్మన్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు కూడా ఈ కమిటీ వల్ల ప్రజలకి ఏం ఉపయోగపడుతుంది? వ్యవసాయ మార్కెట్ కమిటీ అంటే రైతాంగానికి ఉపయోగపడేటటువంటిది మార్కెట్ కమిటీ. కానీ దురదృష్టం మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 2-3 మార్కెట్ కమిటీలు పనిచేస్తున్నాయి తప్పించి ఏదో గుంటూరు మిర్చియాట్లు అయ్యి ఎక్కడ కూడా సెస్ వసూలు చేసేటటువంటి కార్యాలయాలు. ఇదే మన డ్యూటీ, అదే మన ఆదాయం. దీన్ని మనం నేను ఆరోగ్యంగా వచ్చినటువంటి ఆదాయాన్ని ఏదైనా సక్రమంగా నిర్వహిస్తున్నావా అంటే మరి వైస్ చైర్మన్ కూడా ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. ముందు ఎన్నో కొంత రోజులు వెళ్ళాలి అని అన్నాను. కరెక్ట్. మార్కెట్ కమిటీల యొక్క బాధ్యత ఏంటంటే వ్యవసాయ పొలాల్లోకి వెళ్ళేటటువంటి రహదారులు అన్నింటినీ కూడా పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే మనం పండించినటువంటి దినుసు డైరెక్ట్ గా మార్కెట్ కమిటీకి రావాలి. ఆ వచ్చిన తర్వాత మార్కెట్ లో రైతుకి గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత అమ్ముకోవాలి. అలా గిట్టుబాటు ధర రానప్పుడు దాన్ని మార్కెట్ కమిటీ గోడౌన్స్ లో పెట్టుకుని పచ్చి సరుకు కాకుండా దానిలో కానీ పచ్చిమిర్చి కానీ ఇటువంటి ఏమైనా ఉన్నప్పుడు బెల్లం కానీ ఇవన్నీ కూడా మనం ఆ గొడవల్లో పెట్టి మార్కెట్ చేస్తే వితౌట్ ఇంట్రెస్ట్ 75% లోన్ ఇస్తారు. ఆ 75% లోన్లో ఒక నెల లోపల నువ్వు దాన్ని ఆ దినుసులు అమ్ముకుని డబ్బు కట్టేసినట్లయితే నువ్వు ₹1 ఎక్కుతున్నావు. నెల దాటితే బ్యాంక్ ఇంట్రెస్ట్ పడుతుంది. ఇది మార్కెట్ కమిటీ యొక్క పేరు. దానికి మనకు అనేటువంటి వనరు ఒక జగ్గంపాల మార్కెట్ కమిటీకి మన ప్రాంతంలో చూసుకుంటే బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ కమిటీగా తయారు చేయడానికి కావాల్సినటువంటి వనరులు ఉన్నాయి. గోకూరులో చూసుకుంటే 3 ఎకరాల స్థలం ఉన్నాయి. అక్కడ గొడవలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవాళ పచ్చిదాన్ని అమ్ముతున్నాము. ఆ పచ్చిదాన్ని అమ్మకుండా అక్కడ డైవర్స్ కానీ మార్కెట్ ద్వారా మనం పెట్టుకోగలిగితే ఆ డైవర్స్ వల్ల దాన్ని ఎంతండి అందుకంటే రైతులు వయసు వల్ల సిబ్బంది పెట్టే మీరు ప్రమాణ స్వీకారం చేసే దగ్గర మీ బాడీ చేయాల్సినటువంటి బాధ్యతలు ఏంటంటే అక్కడ 3 ఎకరాలు ఉన్నాయి. అందులో గొడవలు నిర్మాణం చేయాలి. అక్కడ డైవర్స్ ఎందుకంటే ఇవాళ 3 ప్రాజెక్టులు ఉన్నాయి. దాన్ని మనం పచ్చి ధాన్యాన్ని అమ్ముకోకుండా మరి తయారు చేసినటువంటి ధాన్యాన్ని అమ్ముకునేటటువంటి అక్కడ
ప్రసాదం ఎన్ని ఎకనామిక్ ఆలోచించినా సరే మనకు రెడీగా ఉన్నాయి. దగ్గర నుంచి మనం పెట్టుకోవడమే కేటాయించుకున్నాం. ఇక్కడ కూడా అనుకున్నా పెట్టచ్చు. ఇలా బెండపల్లి అక్కడ రెడీగా ఉంది. పోలవరం వచ్చిన వరప్రసాదం అక్కడ పెట్టుకోవచ్చు. 4 మండలాల్లోనే 4 డయట్స్ ఇన్వెస్ట్మెంట్ కానీ మనం పెట్టించగలిగితే ఉపయోగపడేటటువంటి పరిస్థితులు. ఇందాక రహదారి గురించి చెప్పాను నేను ముఖ్యంగా. మిమ్మల్ని దయించి నేను కోరేది ఏంటంటే రహదారుల వల్ల 10 మంది రైతాంగానికి ఉపయోగపడేటటువంటి రహదారులను కేటాయించాలి. అంతేగాని గత మార్కెట్ కమిటీలో పనిచేసినటువంటి వ్యక్తులుగా పామాయిల్ తోటల్లో మార్కెట్ కమిటీ ఓట్లు వేసుకునేటటువంటి విధానానికి శుద్ధి చెప్పండి. మీకు అవసరం ఉంటాయి. అప్పుడు ఒడ్డుగా అంటే అది కనీసం 200 ఎకరాల కన్నా ఉపయోగపడాలి. అలా 5 పనిచేయాలి. అంతేగాని నాకు ఎమ్మెల్యే గారికి ఒక 20 ఎకరాలు పామాయిల్ తోట ఉన్నాయి, అందులో మనం వేసంటే ఎమ్మెల్యేని ప్రసన్నం చేసుకోవచ్చు అనుకుంటేనో లేదా నేను ఒత్తిడి చేస్తున్నా మీరు తయారు కాకండి.